MC9 న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ మండలం తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం అరెస్ట్ చేయించడం అటవిక చర్య అని జిల్లా CITU యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ముందు సీఎం డౌన్ అంటూ ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలంటూ ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు CITU యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి శివలక్ష్మి మాట్లాడుతూ చలో విజయవాడకు వెళ్లనీయకుండా ఆశా వర్కర్లకు పోలీసుల చేత నోటీసులు ఇప్పించడం, గృహ నిర్బంధాలు చేయడం, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి అరెస్టులు చేసి వారికి సరైన వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలనను తలపేస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చర్చల పేరిట ఆశా వర్కర్లను పిలిచి అక్కడికి వెళ్లాక అక్రమ అరెస్టులకు పాల్పడడం అప్రజాస్వామ్యకమన్నారు. ఆశాలకు 62 ఏళ్లకు పదవి విరమణ జీవో వర్తింపజేయాలన్నారు. అలాగే ప్రభుత్వం కనీస వేతన మెడికల్ లిఫ్టులు, మెటర్నిటీ లిఫ్టులు, సంబంధం లేని పనులను చేయించరాదని, ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు తమ డిమాండ్స్ నెరవేర్చాలని వీధులకు బైకాట్ చేస్తున్నట్లు గోనెగండ్ల మెడికల్ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మైమూన్, అమీబా, సుజాత, లక్ష్మి, మహబూబ్, అనుష, రంగమ్మ, జానకి, బేబీ, యశోద, భారతి, బేగం, సావిత్రి, మండలంలో 40 మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. MC9 న్యూస్ తో విలేకరి గౌస్. ఈరోజు నిన్న చలో విజయవాడకు ఫిబ్రవరి 8వ తారీఖున చలో మహాధర్నకు పిలుపుని స్వాగతిస్తూ మేమందరూ ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది. చలో విజయవాడకు మేము ఆశా వర్కర్లు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వెళ్ళడం కూడా విజయవాడకు జరిగింది. వెళ్ళే దారిలోనే వెళ్ళక ముందే, ఒకరోజు ముందే పోలీసులు అరెస్టు అంటే అక్రమ హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. చాలామంది ఆశా వర్కర్స్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మధ్య మధ్యలో దారిలో వెళ్ళేటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడ దొరికితే అక్కడ ఆశా వర్కర్లను నిర్బంధంగా అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. అలాగే విజయవాడకు చేరుకున్నటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో అందరు ఆశా వర్కర్ని పోలీసులు నిర్బంధంగా అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడ తోలుకుపోతున్నారనే స్థితి కూడా తెలియకుండా అక్కడ దిక్కుమొక్కు లేని చోట్ల ఆశా వర్కర్లు ఒక అడవి అనొద్దు, ఒక గృహ అనొద్దు, ఒక ప్లేస్ అంటూ లేకుండా నిర్బంధంగా అరెస్ట్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ ధర్నాకు పాల్గొనివ్వకుండా చేయడం జరిగింది. ఇది ఏమన్నా ఎందుకు ఇలా చేయడం జరుగుతుందా సార్? న్యాయమైన సమస్యల కోసం మేము డిమాండ్స్ కోసం మేము ధర్నాకు వెళ్తే మీరు ఈ రకంగా మీరు బంధించడం సమయం కాదని చెప్తే మా డ్యూటీ మేము చేస్తున్నాం అని చెప్పి పోలీసులు వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఆశా వర్కర్లను అరెస్ట్ చేసినటువంటి ప్లేసుల్లోనే వాళ్ళకి మంచినీరు కానివ్వండి, భోజనం కానివ్వండి, కనీసం ఏ సదుపాయాలు లేకుండా వాళ్ళకి నిర్బంధించేట్లు చేయడం జరిగింది. అంతమంది ఆశా వర్కర్లను ఒక రూమ్లో బంధించి, ఒక 100 మంది ఆశా వర్కర్లను రూమ్లో బంధించి తాళాలు వేసి వచ్చిపోయి వేరే డ్యూటీ చేసుకోవడం కూడా జరిగింది. కొన్ని చోట్ల వేజవాడలో పోలీసు వాళ్ళు ఆ హాస్పిటల్లో నిర్బంధించిన రూముల్లో కనీసం టాయిలెట్లు కూడా లేవు, వాళ్ళకి బాత్రూమ్లు పోవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళని తాళాలు వేసి పెట్టి రావడం హింసించడం జరిగింది పోలీసు సిబ్బంది. ఆ రకంగా కష్టాలు పడి మమ్మల్ని ధర్నా చేయనీయకుండా చేసినటువంటి ప్రభుత్వంకి మనం ఈరోజు డివార్మింగ్ ప్రోగ్రామ్ కూడా మేము బైకాట్ చేస్తూ ఈరోజు మా సమస్యలకి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు వాళ్ళతో చర్చలకు పిలిపించి చర్చలు జరిపి మా డిమాండ్స్ అన్నిటిని కూడా పరిష్కరించి కోరుతూ ఈరోజు కూడా మేము ఈరోజు సమ్మె పాల్గొంటున్నామండి. ఈరోజు ఉన్న డ్యూటీని కూడా మేము నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఉంటే కూడా నేషనల్ ప్రోగ్రామ్ని కూడా మేము బైకాట్ చేస్తూ ఈరోజు అందరూ కూడా ప్రతి PSCలో మండల స్థాయి ఉన్నటువంటి PSCలో కూడా మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు మెడికల్ ఆఫీసర్స్లో ఎవరైతే ఉంటారో హాస్పిటల్ వాళ్ళకి మేము వినతి పత్రం కూడా అందజేయడం జరుగుతుంది. ఈరోజు బి శివలక్ష్మి, ఆశా యూనియన్ జిల్లా ప్రెసిడెంట్.